ఏడాది పితృపక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని, అందుకనే పితృపక్షంలో చేసే నది స్నానం, దానం, తర్పణం, శ్రాద్ధ కర్మలకు విశేష ఫలితాలుంటాయని, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ సమయంలో కొన్ని పనులను మగవారు పొరపాటున కూడా చేయకూడదని అంటూ ఉంటారు. ఆ పనులు తెలిసి తెలియక చేసినా సరే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతారు. ఈరోజు పితృపక్ష సమయంలో మగవారు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ఏడాదిలో ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వీకులకు అంకితం చేశారు. ఈ కాలాన్ని పితృపక్షమని అంటారు. పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజుల కాలంలో తమ పూర్వీకులు భూమి మీదకు వస్తారని నమ్మకం. అందుకనే తమ పూర్వీకుల ఆశీస్సుల కోసం శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారు. పితృపక్షం హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద పౌర్ణమి తిథి నుండి భాద్రపద మాసం అమావాస్య తిథి వరకు ఉంటుంది. ఈ ఏడాది పితృపక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగుతోంది. ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని, అందుకనే పితృపక్షంలో చేసే నది స్నానం, దానం, తర్పణం, శ్రాద్ధ కర్మలకు విశేష ఫలితాలు ఉంటాయని, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని విశ్వాసం. ఆ పనులు తెలిసి తెలియక చేసినా సరే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతారు. ఈరోజు పితృపక్ష సమయంలో మగవారు చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు. అంతేకాదు, పితృపక్ష సమయంలో మగవారు కొత్త వస్తువులను, కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దని పండితులు చెబుతున్నారు. ఈ పితృపక్ష సమయంలో తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యం, మాంసం వంటి వాటిని తీసుకోరాదు. పితృపక్షాల సమయంలో పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. గడ్డం తీసుకోరాదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నమ్మకం. పూర్వీకులకు నిర్వహించే శ్రాద్ధ కర్మల కోసం చేసే వంట విషయంలో, పాత్రల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇనుమ పాత్రలో ఆహారాన్ని పొరపాటున చేయొద్దు. కుండ, రాగి, ఇత్తడి పాత్రలు వంటకు శ్రేష్టం. కొత్త ఇంటిలోకి అడుగు పెట్టడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటివి చేయరాదు. తినే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి నిషేధించాలి. ఈ సమయంలో పెళ్లిళ్లు, నామకరణ మహోత్సవం వంటి శుభకార్యాలు చేసుకోవడం మంచిది కాదు. పితృపక్షంలో పితృదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులను చేసే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నష్టం తప్పదని పండితులు చెబుతున్నారు.